అమ్మయ్య! ఫైనల్లీ 'పుష్ప 2' సినిమా హిట్ అయ్యింది. ఇన్నాళ్ళు అసలు 'పుష్ప' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయితే ఎలాంటి రికార్డు బ్రేక్ చేస్తుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే సడన్గా తెరపైకి మెగా ఫ్యాన్స్ వచ్చి ఓపెనింగ్న 'పుష్ప 2' అడ్డుకుంటామని సవాల్ విసరడంతో నో డౌట్ అని బన్నీ కెరియర్లో 'నా పేరు సూర్య నా ఊరు ఇండియా' లాంటి మరొక డిజాస్టర్ పక్కన ఉంటూ జనాన్ని ఫిక్స్ అయిపోయారు. అయితే బన్నీ మాత్రం ఎక్కడ తనలో కాన్ఫిడెన్స్ ని కోల్పోలేదు. ఎక్కడ కూడా మెగా అన్న పేరు లేకుండా తన సినిమా ప్రమోషన్లో నిర్వహించుకున్నాడు. మొదటగా పాట్నాలో టీజర్ రిలీజ్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత చెన్నైలో మ్యూజికల్ ఈవెంట్ పెట్టారు. అది కూడా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత మామూలుగా లేదు. ఆ తర్వాత ముంబైలో ప్రెస్ మీట్లో ఓ రేంజ్లో అల్లాడించాడు రష్మిక, బన్నీ. ఫైనల్లీ హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్వహించారు. ఇది కేవ్ కేక అనే రేంజ్లో హిట్ అయ్యింది. ఇలా సూపర్ డూపర్ హిట్ అందుకుంటూ ముందుకెళ్లాడు. అలా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా మారింది. అయితే 'పుష్ప' సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యంగా ఈ 3 కారణాలే అంటూ చెప్పుకుంటున్నారు జనాలు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం బన్నీ నటన. ఈ సినిమాలో బన్నీ నటించినట్లు విజృంభించాడు. మరి ఏ నటుడు కూడా నటించలేడు అని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు డైరెక్షన్ కూడా బన్నీ ఎంత నటించాలి తెరపైకి ఆకట్టుకునే విధంగా కనిపించదు. అంతేకాకుండా ఈ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ కీలకంగా మారింది. చాలా ప్లస్ మారింది. ఈ సినిమాలో 3 హిట్ కావడానికి కారణమయ్యాయి అని, ఒకవేళ 3టిలో ఒక్కటి కూడా ఫ్లాప్ అయినా కూడా 'పుష్ప' ఈ రేంజ్లో హిట్ అందుకునేలా అది కాదు అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మరి 'పుష్ప 2' రికార్డులు ఎలా ఉంటాయో చూసేద్దాం.